జానకిదే ఆ ఆత్మ. జానక తనే. తను పగ తెరుచుకోవడానికి వచ్చిందా? జానకి ఇవన్నీ చేస్తుందా? తనే ఈ వివాహం జరగకూడదని అడ్డుకుంటోంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నేను ఇది ఊహించలేదు. జానకి ఎంతో మంచి పిల్ల కదా. తను ఈ విధంగా తను ఇవన్నీ దేనికి స్వామి? కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఏమిటి స్వామి ఇది? ఎందుకు మీరు సంకోచిస్తున్నారు? ముగిసిపోయిన బంధం గురించి చెప్పడం వల్ల ఇప్పుడున్న బంధాల మధ్య సమస్యలు రాకూడదు. స్వామి, నాకు మీ మాటలేం అర్థం కావడం లేదు. నేను ఈ ఇంటికి మంచిగా చేస్తాను. ఇక జానకి వల్ల సమస్య రాదు. ఇక మీదట తన గురించి అడక్కండి. మీరు ముఖ్యంగా ఒక పని చెయ్యాలి. స్వామి, ఏం చేయాలి? నేను ఆత్మని శంఖంలో మంత్రంతో బంధించి ఉంచాను. ఆ శంఖం పూజ గదిలో ఉంది. ఒక 48 రోజులు ఆ శంఖం పూజ గదిలో ఉండాలి. 48వ రోజు దీపాలు వెలిగించి స్వామికి పూజ చేసి ఆ శంఖాన్ని తీసుకువెళ్లి సముద్రంలో పడేయండి. ఆ తర్వాత ఆ ఆత్మ ఈ ఇంటి ఛాయలకు కూడా రాదు. నా పని పూర్తయింది. నేను వెళ్ళొస్తాను. స్వామి, చివరి వరకు నా కూతురు ఏమైందో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు కదా స్వామి. పలు విషయాలను నేను చెప్పకుండానే వెళ్తున్నాను. నా కూతురు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియాలి స్వామి. తను ఉందా లేదా, తనకేమైందో కొంచెం చెప్పండి స్వామి. దయచేసి చెప్పి వెళ్ళండి స్వామి. అమ్మా దుర్గాదేవి, ఈ నువ్వుల్ని ఊరి పులిమేరకు తీసుకెళ్లి అక్కడి నుండి తూర్పు ముఖంగా వీటిని చల్లుతూ వెళ్ళండి. చేతిలోని నువ్వులు ఎక్కడ అయిపోతాయో అక్కడ వెతికి చూడండి. మీ అమ్మాయి ఉంటుంది. మా అమ్మాయి ఈ మంత్రశక్తితో దొరికి తీరుతుంది. తలకోన చిత్తూరు జిల్లాకు వచ్చేసాను. నాన్న, మీరు చెప్పినట్టే వచ్చాం. ఇక్కడ తూర్పు పెట్టుందో ఎలా కనిపెట్టడం? దేవుడి గుడి తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ ఊరు శివాలయం ముఖద్వారం ఇటు ఉన్నదంటే ఇదే తూర్పు. రా, ఇటే వెళ్ళాలి. రా నాన్న, నువ్వులు వేయడం మొదలు పెట్టండి. ఉండరా, వేస్తున్నానుగా.
నాన్న భయంకరమైన అడవిలా ఉంది నాన్న. ఎలా ఉన్నా వెళ్ళక తప్పదు కదరా. నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాలేరా.